వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గిఫ్ట్ సిటీలో గ్లోబల్ ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్ సమ్మిట్ కు ఘన ప్రారంభం. ఇరవై 24 గంటల్లో ఫైర్ క్లియరెన్స్ పూర్తి చేయాలి. అధికారులకు సీఎం చంద్రబాబు కఠిన ఆదేశాలు. క్రెడిట్ చోరీకి వైకాపా బాగా అలవాటు పడేది. ఎంపీ శ్రీభరత్. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఫైళ్ల క్లియరెన్స్ ప్రక్రియపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు, అధికారులు ఫైళ్లను గరిష్టంగా 24 గంటల్లో క్లియర్ చేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 2 రోజుల గడువును ఇకపై 1 రోజుకు కుదించాలని సూచించారు. సచివాలయంలో ఫైళ్ల పెండింగ్, వాటి క్లియరెన్స్ సమయంపై నిర్వహించిన సమీక్షలో సీఎం అధికారుల పనితీరును విశ్లేషించారు. ఈ సందర్భంగా సీఎస్ విజయానంద్ స్థానంలో పనిచేస్తున్న సాయి ప్రసాద్ 3870 ఫైళ్లను సగటున 10 గంటల్లో క్లియర్ చేసిన విషయాన్ని సీఎం ప్రత్యేకంగా అభినందించారు. మిగతా అధికారులు కూడా సాయి ప్రసాద్ తరహాలో ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో వేగం పెంచాలని సీఎం చంద్రబాబు సూచించారు. అయితే కొన్ని శాఖల కార్యదర్శుల పనితీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. జయలక్ష్మి, బాలసుబ్రహ్మణ్యం, ఆమ్రపాలి సహా పలువురు అధికారులు ఒక్కో ఫైల్ క్లియర్ చేయడానికి 5 నుంచి 6 రోజులు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇకపై అలాంటి జాప్యాలు ఉండకూడదని 24 గంటల్లోపు ఫైళ్లను పూర్తి చేయాలని ఆదేశించారు. అది ఎంత ఫాస్ట్ గా మనం చేయగలిగితే అంత ఫాస్టర్ మీరు ఏదో స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ అంటున్నామో ఆర్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాడ్ చేస్తుంది. దిస్ ఇస్ వన్ ఏరియా వేర్ you are having exceptional reports and also CMO as to CS as to monitor, and then on the basis of that we have to ఒకప్పుడు ఏంటంటే మనకు కావాల్సిన ఫైల్ వరకు తెప్పించుకొని ఏదైనా డిలే ఉంటే చూసేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా క్వాలిటేటివ్ డిస్పోజల్ నెక్స్ట్ ఫేజ్, ముందు ఒక క్విక్ డిస్పోజల్. దానికి మీరు ఎక్కడైతే ఎక్సెప్షనల్ రిపోర్ట్స్ ఉన్నాయో దాన్ని మనం డైరెక్షన్స్ ఇస్తూ we have to streamline both collectors and state level of CS. ఈ 2 వీలో పెట్టుకుని మీరు మానిటర్ చేస్తే ఈజీ అవుతుంది. ఇప్పుడు 3870 ఫైల్స్ 10 hours లో చేశారంటే గుడ్ రికార్డ్. ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఎవ్రీబడి. అందరికి ఈజీ వర్తిస్తుంది. ఈజీ. Sir, last 1 month also, sir, the trend is no, it's better sir, compared to last 3 months for secretaries also. Overall states are generally 8 hours తగ్గారు ప్రసాద్ గారు. Yes, yes. ఫైల్స్ ఈ 1 month లో కూడా 2234 8 hours లో చేశాడు. 9 hours. Yes. Sir, if I go to HODs, sir, again reasonably well, sir. కొంత outliers ఉన్నారు HODs లో. I'll come to that, sir. లాస్ట్ లో ఓన్లీ 5 రోజులు ఉంది కొంతమంది. 5 days ఉన్నవాడు కొంతమంది 6 days 7 days ఉన్నాయి. వీళ్ళు కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. జయలక్ష్మి గారు, బాలసుబ్రహ్మణ్యం, రామచంద్ర మోహన్. దేశానికే మోడల్ గా కొడంగల్ ను తీర్చిదిద్దుతున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో 110 కోట్లతో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ సీఎం మాట్లాడారు. అగిచర్లను ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చుతున్నామని చెప్పారు. కృష్ణానది జలాలతో కొడంగల్ భూములు తడవాలన్నారు. కృష్ణా జలాలు ఇక్కడికి వచ్చే వరకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనరసింహ, మంత్రి శ్రీహరి నిద్రపోనియొద్దని స్థానిక నేతలకు సూచించారు. కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మంత్రి పదవి దక్కలేదని, ఇప్పుడు కొడంగల్ ఎమ్మెల్యేనైనా తనకు సీఎం పదవి దక్కిందన్నారు. కొడంగల్ నుంచే దౌలతాబాద్, కోస్కి ఆలయాల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. కొడంగల్ ప్రాంతంలోనే ఎత్తైన ప్రాంతం. ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చే అవకాశం లేదు. కృష్ణానది జలాలు మన పక్కన పోతున్నా మన కొడంగల్కు నీళ్లు వచ్చినా నీళ్లు తెచ్చిన ఆలోచననే లేదు. అయితే కందులు వండించుకోవాలి, లేకపోతే మా పేదోళ్ళు కల్తీ కళ్ళు దాగి బతకాలి. ఈ 2 తప్ప మాకు ఇంకోటి తెలియని పరిస్థితి కొడంగల్లో. ఒడ్లు పండించేది కానీ సన్న బియ్యం తినలేని పరిస్థితులు. బండకప్పు ఇండ్లు, ఇందరమ్మ ఇండ్లు ఇచ్చినా అమాయకత్వంతో బండకప్పులు కప్పుకున్న ఇండ్లే ఈరోజు గ్రామాలలో కనిపించేది. అక్కడి నుంచి ఇవాళ ఏ ఊరికి రోడ్డు పోవాలన్నా, ఏ తండాలకు మా శంకర్ నాయక్ చాలా మంది ఉన్నారు. తండాలకు పోవాలంటే మా దేశ నాయకుని తండాలకు పోవాలంటే బండి మీద అంటే
బండి మీద ఏడో సార్ దిగి నడుచుకుంటూ వాళ్ళు మనకు రోడ్లు ఎక్కడి సార్ అనేటోళ్ళు. నది జలాలతోని 1.5 ఎకరాలకు మక్తల్, నారాయణపేట, కొడంగల్ వరకు మా అన్ని మండలాలకు మద్దూరు, దౌలతాబాదు, కోజ్కి, కొడంగల్, బొమ్మరాజ్పేట చెరువు వరకు ఈ రోజు నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది. మా సర్పంచులు కానీ మా స్థానిక నాయకత్వానికి నా విజ్ఞప్తి ఒక్కటే, పన్నులు ఎంబడి శ్రీహరి గారిని, దామోదర్ అన్నను నిద్రపోనీయకండి. పట్నం వచ్చినప్పుడల్లా పోయి ఆ సార్లకు నమస్కారం పెట్టురు. సార్ మా కృష్ణా నీళ్ళు ఏమైనాయి, మా నీళ్ళు ఎప్పుడు వస్తాయి సార్ అని అడుగురు. గుర్తు చేయాలి. వడ్డించేటోడు మనోడైనా ఓ ముద్ద ఎక్కువ పెట్టాలంటే మనం పోయి గుర్తు చేయాలి. లేకపోతే కడుపు నిండినట్టు ఉంది, పెట్టాల్సిన అవసరం లేదు అనుకుంటారు. అదేవిధంగా కృష్ణా వికారాబాదు రైల్వే లైన్ మీకందరికీ తెలిసి ఎన్నేళ్ల నుంచి రైలు సప్పుడు ఇనుడే గాని రైలును చూసిన పాపాన బోలే. ఆనాడు రామ్మోహన్ రెడ్డి నారాయణ స్వామి మంత్రి ఉన్నప్పుడు పోయి ప్రయత్నం చేసింది. ఇవాళ పూర్తిగా మన కళ ఫలించబోతుంది. వికారాబాద్ కృష్ణా లైను 90% మంజూరైంది. ఏం వెళ్ళింది, తోక మిగిలింది. రాబోయే 2 నెలల ఆ తోక కూడా బయటికి గుంజి వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ మనం తెస్తాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయి, పరిశ్రమలేమో కర్ణాటకలో ఉన్నాయి. లారీలేమో రోజు మన రోడ్ల మీద పోతే మన రోడ్లు పాడు చేస్తాయి, మన పిల్లలకు ఉద్యోగాలు రాలే. అందుకే ఈరోజు మనం టేకులకోడు ప్రాంతంలో పెద్ద ఎత్తున సిమెంట్ పరిశ్రమకు అన్ని అనుమతులు ఇచ్చినాం. రాబోయే 6 నెలల సిమెంట్ పరిశ్రమ నిర్మాణం జరిగితే మన చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ రోజు పూర్తి చేసుకోబోతున్నాం. అదేవిధంగా మనం బడికి పోవాలంటేనే తాండూరు పోవాలి. కానీ ఇవాళ మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, ఐటీఐలో, అదేవిధంగా సైనిక్ స్కూళ్ళ నుంచి మొదలు పెడితే అన్ని 220 ఎకరాల లగచర్ల ప్రాంతంలో ఒక ఎడ్యుకేషనల్ హబ్. హైదరాబాద్ వాళ్ళు కూడా మెడిసిన్ చదవాలంటే కొడంగల్కి వచ్చేటట్టు. ఆనాడు రాష్ట్రం నలుదిక్కులో మనం పోయేటోళ్ళం చదువుకోవాలంటే. ఈనాడు రాష్ట్రం నలుమూలల నుంచి మంచి చదువు చదవాలంటే కొడంగల్కు పోవాల్సిందనే విధంగా ఈ రోజు విద్యాశాఖను తీర్చిదిద్ది ఈ రోజు కేజీ నుంచి పీజీ వరకు, పాలిటెక్నిక్, ఐటీఐ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు, నర్సింగ్ కాలేజ్ నుంచి మెడికల్ కాలేజ్ వరకు ఈ రోజు కొడంగల్కు మనం తెచ్చుకున్నాం. అత్యంత వేగంగా పనులు జరుగుతున్నాయి. 1.5 సంవత్సరం తిరిగే లోపల ఇవాళ ఈ పనులను మనం పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. భారతదేశాన్ని గ్లోబల్ ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం. కేంద్ర మంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో కలిసి గిఫ్ట్ సిటీలో నిర్వహించిన 2వ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్ సమ్మిట్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలతో రూపుదిద్దుకున్న గిఫ్ట్ సిటీ నేడు భారతదేశానికి అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లకు గేట్వేగా మారిందన్నారు. సమ్మిట్ కు ప్రపంచ స్థాయి లీజింగ్ సంస్థలు పెద్ద సంఖ్యలో హాజరు కావడం దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. భారత సివిల్ ఏవియేషన్ రంగం అపూర్వ వృద్ధి దశలో ఉందని, పెరుగుతున్న విమాన అవసరాలు తీర్చిదిద్దేందుకు బలమైన ఫైనాన్సింగ్, లీజింగ్ వ్యవస్థ కీలకమని అన్నారు. వచ్చే 5 ఏళ్లలో భారతీయ ఎయిర్లైన్ సంస్థలు 500కు పైగా విమానాలను సేవల్లోకి తీసుకురానుండటంతో భారీ మూలధన భారం లేకుండా ఫ్లీట్లను ఆధునీకరించడానికి లీజింగ్ ఉత్తమ మార్గమని తెలిపారు. ప్రపంచ లీజింగ్ పరిశ్రమకు భారతదేశాన్ని ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అన్ని భాగస్వాములతో సార్థక చర్చలు జరగనున్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. క్రెడిట్ చోరీకి వైకాపా బాగా అలవాటు పడిపోయిందని విశాఖ ఎంపీ శ్రీభరత్ విమర్శించారు. శుక్రవారం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం వైకాపాకు ఇష్టం ఉండదు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతూ ఆ పార్టీ కుట్రలు పన్నుతోంది. ఏ అభివృద్ధి జరిగినా గతంలో తామే చేసినట్లు నాటకమాడుతోంది. విశాఖకు భారీగా పెట్టుబడులే వస్తున్నాయి. గూగుల్ సమీపంలోని స్థలాలే మరికొన్ని సంస్థలు కోరుతున్నాయి. డేటా సెంటర్లు మొదటి అడుగు మాత్రమే, ఇంకా రాబోతున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. భోగాపురంలో 2 వైపులా రాకపోకలు చేయొచ్చు.
రైల్వే జోన్ వల్ల విశాఖ నుంచి మరికొన్ని కొత్త రైళ్లు అడగొచ్చు. విశాఖ నుంచి బెంగళూరుకు రోజు సర్వీసులు నడిపే ఆలోచన చేస్తున్నాం. విశాఖ నుంచి తిరుపతికి వందే భారత్ అడుగుతామని ఎంపీ తెలిపారు. నేను అనేక సార్లు కేంద్రంలో అశ్విని వైష్ణవ్ గారిని కలిసినప్పుడు కేంద్ర రైల్వే మంత్రి గారిని ఆయన అన్నారు, ఇది జోన్ విభజన అనేది చాలా టెక్నికల్ మ్యాటరు. ఎందుకంటే ఒక జోన్ ఎండ్ అయ్యి ఇంకో జోన్ స్టార్ట్ అయినప్పుడు రైల్వే కంట్రోల్స్, సేఫ్టీ ఫీచర్స్, కమ్యూనికేషను, హ్యాండ్ ఓవర్ ప్రాసెస్ ఇదంతా చాలా జాగ్రత్తగా జరగకపోతే రేపు ఏ రైలు ప్రమాదం జరిగినా మళ్ళీ ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా టెక్నికల్గా వాళ్ళు వర్కౌట్ చేసుకుని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చారు. మీరు చూశారు, ఫస్ట్ జిఎంని అపాయింట్ చేశారు, దాని తర్వాత పిహెచ్ఓడీస్ని అపాయింట్ చేశారు, దాని తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ అపాయింట్ అవ్వడానికి అప్లికేషన్స్ కోసం పిలిచారు. ఎంత ఎస్టాబ్లిష్మెంట్ ఇది ఒక ప్రాసెస్. ఏంటంటే మీడియా మిత్రులు జనాలకు కూడా చెప్పేది, ఏదన్నా మనం సక్రమంగా చేసేటప్పుడు మంచి ప్రభుత్వం అనేది బాగా చేస్తుంది. ప్రతిపక్ష పార్టీలు ఏంటి అంటే వాళ్ళు ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఏమీ చేయరు, కానీ ఆపోజిషన్లో ఉన్నప్పుడు మాత్రం ఇవాళ కోరుకుంటే రేపు అవ్వాలంటారు. పరిపాలన ఏంటి అనేది వాళ్ళకి తెలియదని నాకు అనిపిస్తుంది. మొన్న ఈ గూగుల్ లాంచ్కి కూడా రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు వచ్చినప్పుడు టెంపరీ జోనల్ ఆఫీస్ అక్కడ విజిట్ చేసి ఎంటైర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్లో మనకి ఏమేం ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, ఇంకేమి చేయాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇంకేమి చేయాలనుకుంటున్నారు, వాటి మీద కూడా మీరు ఒక ప్రస్తావన తీసుకుని రండి అని చాలా డీటెయిల్డ్గా స్టడీ చేసి ఆ మీటింగ్లోనే ఒక 4-5 మేజర్ ప్రపోజల్స్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చారు. దాంతో ఫార్మల్ అప్రూవల్ త్వరలో రాబోతుంది. వచ్చిన తర్వాత అది కూడా మీ ముందుకు తీసుకొస్తాం. అత్తిలి మండలంలో దీర్ఘకాలిక విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. దువ్వా 220 kV సబ్స్టేషన్ నుంచి 33 kV విద్యుత్ లైన్ నిర్మాణ పనులను తణుకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ ప్రారంభించారు. 1.77 కోట్ల వ్యయంతో 9.5 కిలోమీటర్ల మేర చేపడుతున్న ఈ పనుల ద్వారా తణుకు సబ్స్టేషన్ కు ప్రత్యామ్నాయంగా దువ్వ నుంచి విద్యుత్ సరఫరా అందుబాటులోకి రానుంది. వ్యవసాయం, గృహాలు, ఆక్వా చెరువుల అవసరాలకు స్థిరమైన విద్యుత్ సరఫరా కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో పెండింగ్ లో ఉన్న ఈ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు. అత్తిలి మండలంలో ఉన్నటువంటి 18 గ్రామాలకి సంబంధించి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యకు ఈరోజు పరిష్కారం చూపుతున్నాం. అత్తిలి మండలంలో అలాగే అత్తిలి, మంచిలికి సంబంధించి, కొమరాకు సంబంధించి సబ్స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు ఇప్పటి వరకు తణుకు సబ్స్టేషన్ నుంచి పవర్ సప్లై వస్తుంది. తణుకు సబ్స్టేషన్ ఏదైనా ప్రాబ్లం వచ్చి అక్కడ కరెంట్ ఆగితే ఇక్కడ ఉన్నటువంటి అత్తిలి, కొమర సబ్స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ కూడా కరెంటు సమస్య ఈరోజు దీర్ఘకాలికంగా మనకు ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి శాశ్వత పరిష్కారం చూపే విధంగా ఈరోజు తణుకు సబ్స్టేషన్ నుంచి వచ్చే లైన్కి ఆల్టర్నేట్గా దువ్వా సబ్స్టేషన్ 220 kV సబ్స్టేషన్ నుంచి 33 kV లైన్ని 9.5 కిలోమీటర్లతో 1,77 లక్షల రూపాయలు విలువైనటువంటి పనులకి ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ ఆల్టర్నేట్ లైన్ ఉండడం వలన ఒకవేళ తణుకు సబ్స్టేషన్ నుంచి ఏదైనా పవర్ సప్లైకి ఇబ్బంది ఏర్పడితే దువ్వ సబ్స్టేషన్ నుంచి పవర్ సప్లై అత్తిలి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి అందుతుంది. కాబట్టి ఇది ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం. ఇది ఒక కూటమి ప్రభుత్వం వలన ఇటువంటి పరిష్కారాలు సాధ్యమవుతాయి. ఇటువంటి సమస్యలకి శాశ్వతంగా పరిష్కారం చూపేటటువంటి నాయకత్వం ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఈరోజు ఆధ్వర్యంలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు దీనికి అనేక సంవత్సరాలుగా దీన్ని గతంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు కూడా ప్రతిపాదనలు పంపించడం జరిగింది. కానీ దీని మీద అధికారులతో మాట్లాడి వారిని ఒప్పించి దీన్ని 1,77 లక్షల రూపాయలు కూడా మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారి సహకారంతో ఈరోజు నిధులు కేటాయించి పనులు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ 33 kV లైన్ ఆల్టర్నేట్ లైన్ వల్ల మనకు అత్తిలికి, కొమరకి సంబంధించి పూర్తిగా ఈరోజు ఎక్కడా కూడా లో వోల్టేజ్ సమస్య లేకుండా పూర్తి స్థాయిలో అందరికీ కూడా గృహ అవసరాలకు కానీ, వ్యవసాయ అవసరాలకు కానీ, చేపల రొయ్యల చెరువులకు కానీ ఇటువంటి వాటి అన్నిటికీ కూడా ఎప్పుడూ కూడా ఇబ్బంది లేకుండా ఈ పనుల వలన పరిష్కారం
లభ్యమవుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. కలెక్టర్ల సమావేశాల్లో సీఎం చంద్రబాబు అనవసర ప్రసంగాలు మానేసి రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని విమర్శించారు. రాష్ట్రంలో అసలు వ్యవసాయ మంత్రి ఉన్నారా అనే సందేహం కలుగుతుందని అన్నారు. రైతును రాజుగా చేసిన ప్రభుత్వం మాది, రైతును రోధించే పరిస్థితికి తీసుకొచ్చిన ప్రభుత్వం మీది అంటూ జోగి రమేష్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకొస్తే మార్కెట్ యార్డ్లో 10 రోజులు 15 రోజుల పాటు రైతన్నల్ని ఇబ్బంది పెట్టి పాపం రైతులు ఆ మార్కెట్ యార్డ్లో టవలేసుకొని పడుకుంటున్న పరిస్థితులు దేనగాథలు. చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నా, నీ సొల్లు ఉపన్యాసాలు మానుకొని కలెక్టర్లందరినీ కూడా ఆ జిల్లాల్లో రైతాంగం పడుతున్న బాధల్ని, వ్యధల్ని, కష్టాలని, కన్నీళ్ళని చూడమని చెప్పి కోరుతా ఉన్నా. వాళ్ళ కష్టాలు తీర్చండి అయ్యా, వాళ్ళ బాధలు వినండి అయ్యా. చెప్పమంటే సొల్లు కబుర్లు చెప్తారు, ఉపన్యాసాలు చెప్తారు. ఎంఎస్పి ప్రైజ్ ఇవ్వండి, కల్లాల్లో ధాన్యాన్ని కొనండి, రోడ్ల మీద ఉన్న ధాన్యాన్ని కొనండి, మార్కెట్లో ఉన్న ధాన్యాన్ని తీసుకొని వెనువెంటనే డబ్బులు చెల్లించమని అడుగుతా ఉన్నాం. ఆ పరిస్థితి అన్ని గాలికి వదిలేసేశారు. ముఖ్యమంత్రి ఏమో కలెక్టర్ కాన్ఫరెన్స్, వ్యవసాయ మంత్రి ఏమో ఎక్కడున్నాడో తెలియదు, 8 మంది మంత్రులేమో సింగపూర్ పోతారు. ఇక్కడ రైతులు ఎవరు పట్టించుకుంటారు? ఇక్కడ రైతన్నాల బాధలు ఎవరుంటారు? ధాన్యం ఎవరు కొనుగోలు చేస్తారు? మొక్కజొన్న ఎవరు కొంటారు? పొగాకు ఎవరు తీసుకుంటారు? మిర్చి, పత్తి ఈ పంటల్ని ప్రభుత్వం ఉందా? ముఖ్యమంత్రి ఉన్నాడా? వ్యవసాయ మంత్రి ఉన్నాడా అని రైతన్నలు అడుగుతా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా రైతుని రారాజుని చేసిన ప్రభుత్వం మాది. ఈరోజు రైతన్నని భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ వర్క్ బోర్డు ఆధ్వర్యంలో ముస్లింల విద్యార్థుల కోసం తాలీం ఏ హునర్ టాలెంట్ టెస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలతో మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు మైనార్టీ శాఖ మరియు వర్క్ బోర్డు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ టాలెంట్ టెస్ట్ ద్వారా ప్రతిభావంతులైన ముస్లిం విద్యార్థులకు పూర్తిగా ఉచిత రెసిడెన్షియల్ ఇంటర్మీడియట్ విద్యతో పాటు ఐఐటి, జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు కార్పొరేట్ స్థాయి కోచింగ్ అందించనున్నారు. హాస్టల్, భోజనం, పుస్తకాలు అన్ని ఉచితంగా ఇవ్వనుండగా ఆడపిల్లలకు 33% రిజర్వేషన్ కల్పించారు. ఎస్ఎస్సీలో 450 మార్కులకు పైగా లేదా సిబిఎస్ఈ, ఐసిఎస్ఈలో 75% మార్కులు సాధించిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముస్లిం విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. మే 15 రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. మే 12 వరకు దరఖాస్తులకు అవకాశం ఉంది. పేద ముస్లిం విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని హజ్ అండ్ వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ రేష్మా పర్వీన్ కోరారు. నమస్కారం, అస్సలాం వలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు ఎస్ రేష్మా పర్వీన్. నేను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్గా ఉన్నాను. ముఖ్యంగా 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన మా ముస్లిం మైనార్టీ విద్యార్థినులందరికీ నా తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం మీకోసమే. ఎందుకంటే మన ముస్లిం మైనార్టీ పిల్లలు చదువులో బాగా ముందంజలో ఉండి కూడా చదవలేని పిల్లలకి చదువుకు పేదరికం అడ్డు కాకూడదన్న ఒకే ఒక ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన గౌరవ మంత్రి ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి మన గౌరవ నారా లోకేష్ అన్న గారు, తర్వాత వచ్చేసి నా ముస్లిం మైనార్టీ నేత అయినటువంటి శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారు, అలాగే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అయినటువంటి అబ్దుల్ అజీజ్ గారు అందరూ ఎంతో కృషి చేసి మన ముస్లిం మైనార్టీ పిల్లలు చదువులో ముందంజలో ఉండాలి, వాళ్ళు చదివితేనే మన రాష్ట్రం కూడా బాగుంటుందనే ఒకే ఒక ఉద్దేశంతో తాలీమే హునర్ అనే
టాలెంట్ టెస్ట్ను నిర్వహించడం జరుగుతోంది. ఈ తాలీమే హునర్ అనే టాలెంట్ టెస్ట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే, పేద ముస్లిం పిల్లలు, బాగా చదివే పిల్లలు, వాళ్ళకి కార్పొరేట్ విద్యను అందించాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ తాలీమే హునర్ అనే టాలెంట్ టెస్ట్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ టాలెంట్ టెస్ట్లో క్వాలిఫై అయిన పిల్లలకి ఇంటర్మీడియట్, పెద్ద పెద్ద కాలేజ్లలో ఇంటర్మీడియట్ చదువుతో పాటు వాళ్ళకు పుస్తకాలు, వాళ్ళకు హాస్టల్ వసతి, మెస్, తర్వాత వాళ్ళకు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్, ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళ కోచింగ్ ఇచ్చి పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే దీని ముఖ్య ఉద్దేశము. ఇలాంటిది ఎక్కడ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో తప్ప వేరే ఏ రాష్ట్రంలో కూడా మన ముస్లిం మైనార్టీ పిల్లల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. మన కూటమి ప్రభుత్వంలో మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరు కలిసి, లేదు ఇక్కడ మైనార్టీ పిల్లలు కూడా బాగా చదవాలి, వాళ్ళు కూడా చదువులో ముందంజల్లో ఉండాలి అనేసి ఈ తాలీమే హునర్ అనే టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ టాలెంట్ టెస్ట్లో వచ్చేసి పిల్లలు ఈసారి ఇప్పుడు 10th మార్క్స్ 2025-26లో 10th 450 అబవ్ వచ్చిన మార్కులు వచ్చిన పిల్లలు, అలాగే సిబిఎస్ఈ సిలబస్లో 75% అంతకంటే ఎక్కువ పర్సంటేజ్ వచ్చిన పిల్లలు, వాళ్ళ కోసము ఈ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా జిల్లా కేంద్రాల్లో ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహించి 250 మంది పిల్లల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ టెస్ట్ ఆల్రెడీ దీనికి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయి ఆన్లైన్లో 6వ తేదీ నుంచి. తర్వాత వచ్చేసి 12/5/2026కు ఈ అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది. 17/5/2026లో ఈ టాలెంట్ టెస్ట్ని నిర్వహించడం జరుగుతుంది. నేను ప్రతి ఒక్కరికి, మన ముస్లిం మైనార్టీ పిల్లలందరికీ ఒకటే కోరుతున్నాను, మీకు చదువులో 455 పైన మార్క్స్ వచ్చిన పిల్లలందరూ కూడా ఈ టాలెంట్ టెస్ట్లో పాల్గొనండి. దీంట్లో పాల్గొంటే మీకు చదువు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, మన ముస్లిం మైనార్టీలలో వచ్చేసి ఎక్కువ చదువు లేక ఆటోలు నడిపే వాళ్ళు, మెకానిక్ షాపులు ఇది చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేరు. కానీ ఆ పిల్లలైతే బాగా చదివే వాళ్ళు ఉంటారు. అలాంటి పిల్లలకు చదువు అందించడమే మన కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఇలా మా ముస్లిం మైనార్టీల గురించి ఆలోచిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ సీఎం సార్. ఎందుకంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మైనార్టీలను కూడా ఒకే విధంగా 2 కళ్ళులా చూస్తున్న మీలాంటి నాయకుడు ఎంతో అవసరం సార్. థ్యాంక్ యూ సో మచ్ సీఎం సార్. నమస్కారం. అస్సలాం వాలేకుం. హైదరాబాద్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య తనూజా రంజన్ హత్య కేసుపై సిపి సజ్జనార్ కీలక వివరాలు వెల్లడించారు. ఇంట్లో పనిచేసే నేపాలీ వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తనూజా రంజాన్ ను చేతులు కట్టేసి నోటిలో గుడ్డలు పెట్టి దారుణంగా హత్య చేసినట్లు తెలిపారు. ఏడాది క్రితం ఇంట్లో పనికి చేరిన నేపాలీ వ్యక్తి ఈ ఘటనలో ప్రధాన పాత్ర పోషించినట్లు పేర్కొన్నారు. ఇంట్లో పనిచేసే మహిళ సహకారంతో బయట వారిని తీసుకొచ్చి ఈ హత్యకు పాల్పడినట్లు వివరించారు. గత 2 నెలలుగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూనే ఉన్నామని, ఇంటి పని వారిని నియమించుకునే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలని సిపి సజ్జనార్ సూచించారు. అంటే వాళ్ళు మేడంని చేయి కట్టేసి నోట్లో గుడ్డ పెట్టేసి పెట్టడం జరిగింది. యూజువలీ అది ఒక మోడస్ ఆపరండి. ఇక్కడ అన్ఫార్చునేట్లీ మేడము ఆ ఒక సఫోకేషన్ వల్ల చనిపోవడం జరిగింది. ఆల్మోస్ట్ 1 year నుంచి అయింది. సో వాళ్ళ మదర్ కోసం ఇక్కడ సార్ వాళ్ళ మదర్ కోసం ఆమె రావడం జరిగింది. తర్వాత మదరు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆమె కంటిన్యూ కావడం జరిగింది. అందుకు నేను ప్రజలందరూ కూడా మనం ఇంటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. నేపాలీస్ పట్ల మీరు అందరూ కూడా అప్రమత్తం ఉండాలి. ఎందుకంటే ఇంత పోలీస్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీ ఇంట్లో పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరు ఏమన్నది చూడరు, వాళ్ళు అవకాశం కోసం చూస్తుంటారు. సో అందుకు ఇక్కడ ఒకటే కాదు, బెంగళూరులో అయింది, బాంబేలో అయినావు, పుణేలో అయినావు,
సో జాగ్రత్త ఉండాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. డెఫినెట్లీ మిస్ అయినాం. దాన్ని మనం ఎంత పోయింది ఏం పోయిందని చెప్పి అంచనా చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వచ్చారు, సైడ్ గేట్ ఉంది కదా, పార్క్ గేట్ నుంచి రావడం జరిగింది. అది మనము వర్కౌట్ చేస్తున్నాం. కొన్ని వివరాలని బయట పెట్టలేము, కొంత ఇన్వెస్టిగేషన్ కోసము మనం చేస్తున్నాం. డెఫినెట్లీ మీకు అప్డేట్ ఇస్తాం. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని అశోక్ నగర్ గ్రామంలో కాకతీయుల కాలానికి చెందిన చారిత్రాత్మక శివాలయాన్ని కూల్చివేయడంపై బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 12వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు కాలంలో నిర్మించిన ఈ శివాలయాన్ని స్కూల్ నిర్మాణం పేరుతో ధ్వంసం చేశారని ఆరోపించారు. పురావస్తు శాఖ పరిధిలో ఉన్న కట్టడాన్ని కూల్చివేయడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హస్తం ఉందని విమర్శించారు. అర్ధరాత్రి సమయంలో శివాలయాన్ని ధ్వంసం చేసి గుప్త నిధుల కోసం తవ్వకాలు నిర్వహించారని ఆరోపించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. శివాలయాన్ని పునర్నిర్మించకపోతే భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ తరపున ఆలయాన్ని తిరిగి నిర్మిస్తామని పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. మీడియా మిత్రులకు నమస్కారం. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలంలోని అశోక్ నగరం గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం పురాతనమైన 700 నుంచి 800 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయాన్ని, శివాలయాన్ని కాంట్రాక్టర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాత్రికి రాత్రే కూల్చివేయడం జరిగింది. మరి ఏదైతే ఈనాడు అతి పురాతనమైన శివాలయాన్ని కూల్చివేసి బడి కట్టుకుంటామని అంటే అది ఎంతవరకు సమంజసం? మీ గుడికి బడికి సమాన ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులం. మీరు ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి భారతీయ జనతా పార్టీ కావచ్చు, హిందూ కుటుంబాలు కావచ్చు వ్యతిరేకం కాదు. మీరు ఏదైతే ఆ గుడిని కూలగొట్టారో ఆ కాంట్రాక్టర్ ఎవడో, ఆ కాంట్రాక్టర్ హైదరాబాద్ నుంచి నర్సంపేటకు ఇంతవరకు రాలేదు. మరి ఇక్కడి శాసనసభ్యులు కావచ్చు, ఇక్కడ కలెక్టర్ గారు కావచ్చు పూర్తి బాధ్యత వహించి వెంటనే ఒక సర్క్యులర్ జారీ చేయండి, ఒక ప్రెస్ మీట్ పెట్టండి. ఆ శివాలయ నిర్మాణాన్ని నిర్మించడానికి వెంటనే మేము పునఃప్రారంభిస్తామని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక సర్క్యులర్ జారీ చేయండి, ఒక మీటింగ్ పెట్టండి. సంబంధిత అధికారులు, పురావస్తు శాఖ వాళ్ళు, దేవాదాయ శాఖ వాళ్ళు, మరి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు శ్రీరామునే తిడుతుంది. మరి ఆమె మీటింగ్ పెట్టి ఇక్కడ ఈయాటి వరకు శివాలయం కూలగొట్టిలని చెప్పి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు నర్సంపేటకు రావాలి ఇప్పటికెప్పుడో. ఇది ఇంత పెద్ద ఇష్యూ అయింది. ఇక్కడ హిందూ కుటుంబాలు కావచ్చు, హిందూ సమాజం కావచ్చు, యావత్ సమాజం మొత్తం కూడా మన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తడిసిన ధాన్యం, మొక్కజొన్న పంటలతో రైతులు ఆవేదన చెందుతుండగా స్థానిక ఎమ్మెల్యే మరియు అధికారుల నిర్లక్ష్యంపై మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మండలంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రం, జోజీపేట వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన రైతుల సమస్యలు తెలుసుకుని ధైర్యం చెప్పారు. సీరియల్ నెంబర్ 1 ప్రకారం ఇవ్వాల్సిన గోనె సంచులు అధికార పార్టీ నాయకుల సహకారంతో పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు కష్టాన్ని పట్టించుకోకుండా పాలకులు వ్యవహరించడం బాధాకరమని పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని అశోక్ నగర్ గ్రామంలో కూల్చివేసిన పురాతన శివాలయాన్ని వెంటనే పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ధర్మాగ్రహ దీక్ష ప్రారంభించారు. ఖానాపూర్ మండలంలోని మట్టికోటలో కాకతీయుల కాలానికి చెందిన శివాలయాన్ని అక్రమంగా కూల్చివేశారని ఆరోపిస్తూ అదే స్థలంలో ఆలయాన్ని తిరిగి నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి, శివాలయం కేవలం కట్టడం కాదు, అది మన సంస్కృతి, భక్తి, విశ్వాసాలకు ప్రతీక. 700 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాన్ని కూల్చివేయడం హిందూ సమాజ మనోభావాలపై దాడి అని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఆలయ పునర్నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కోరారు.
ప్రజల డిమాండ్ నెరవేరే వరకు తన దీక్ష శాంతియుతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. అనంతరం వేద పండితులతో ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. వేద మంత్రాల నడుమ గంగా జలంతో ప్రాంగణాన్ని శుద్ధి చేసి శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. హరహర మహాదేవ్, జై శ్రీరామ్ నినాదాలతో ప్రాంతం మార్మోగింది. 12వ శతాబ్దంలో నిర్మించిన కాకతీయ సామ్రాజ్య అధిపతి గణపతి దేవుడి యొక్క ఆధ్వర్యంలో ఆనాడు నిర్మించబడినటువంటి శివాలయాన్ని వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం అశోక్నగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అవమానకరంగా విధ్వంసం చేసింది. బుల్డోజర్ పాలన అంటే హైదరాబాద్నే కావచ్చు అనుకుంటే చివరికి దేవుళ్ళ మీద కూడా బుల్డోజర్లు పెట్టినటువంటి నీచమైన చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధురెడ్డి గారిది. మొన్న కలెక్టర్ గారితో కలిసి శివాలయం విధ్వంసమైంది అని చెప్పి వార్తలు పత్రికలో వచ్చిన తర్వాత కలిసి వెళ్ళి ఏం మాట్లాడిండు, ఇక్కడ టెంపుల్ ఉన్నట్టు తెలియదు, స్కూలు నిర్మాణానికి అనువైన స్థలము అన్ని బుషెస్ చెట్లు పెరిగి ఉన్నాయి, చెట్లు క్లియర్ చేసుకోవచ్చు, అనువైన స్థలమే అని చెప్పి అనుకొని మేము స్కూల్ నిర్మాణం కోసం ఇచ్చినాము. తర్వాత తెలిసింది లెవెలింగ్ చేస్తా అంటే అక్కడ టెంపుల్ ఆనవాళ్ళు వెళ్ళినాయి అని చెప్పి. మీ ఆత్మకు తెలుసు మాధురెడ్డి గారు, మీరు 30 ఏళ్ళుగా నర్సంపేట నియోజకవర్గంలో రాజకీయాలు ఉన్నారు కదా, 5-6 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసినావు కదా, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నావు కదా, రెండోసారి అశోక్ నగర్లో మట్టికోట రక్షణగా శివాలయం ఉన్న విషయం మీకు తెలియదా? ఈ వార్తలంతటితో సమాప్తం.